బాల్యం నుంచే విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళిక నేర్పాలని వాల్మీటి లక్ష్మీనారాయణ రెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం 1వ డివిజన్ నారాయణపేటలోని బెవింగ్టన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేపట్టిన విజ్ఞాన వినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన పలు ఆకృతులను ముఖ్య అతిథులు ఆసక్తికరంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ జాన నాగరాజు, బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి, రైతు సంఘం నాయకులు షాన్వాజ్, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా డేర్ అండ్ డాష్ అనమాట. అంటే ఉమెన్ అంటేనే ఏం గుర్తుకొస్తుంది మనకి? నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళలో ఉమెన్ లేనిదే ఏం లేదు, నెక్స్ట్ జనరేషన్ లేదు. మరి ఆ నెక్స్ట్ జనరేషన్ సృష్టించాలంటే లైఫ్ అండ్ డెత్కి వెళ్తుందన్నమాట ఉమెన్. మరి అంత ధైర్యాన్ని తను ఫేస్ చేయగలుగుతుందంటే ఈ లోపల ఏదైనా చేయగలదు. హస్బెండ్ లేకపోయినా తన పిల్లల్ని అన్ని వైఫ్ అంటారు, తల్లిదండ్రులుగా తనే అయ్యుండి పిల్లల్ని చూసుకుంటుంది. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి రంగంలో వాళ్ళే ముందుంటున్నారు. కాబట్టి అలాంటి ధైర్యవంతులైన ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ఈరోజు సైన్స్ ఫేర్ ఏర్పాటు చేసాం మన స్కూల్ నందు. కానీ మొట్టమొదటిగా మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా టీచర్స్, మా స్కూల్లో అందరూ లేడీస్ టీచర్స్, వారి యొక్క కృషి, వారి యొక్క పట్టుదలను చూసి మహిళల యొక్క ఎంత గొప్పతనం అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మా స్టాఫ్ అందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఈ సైన్స్ ఫేర్ మనం ఏర్పాటు చేయడం మా స్కూల్ బెవింగ్టన్ స్కూల్ ఉంది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ సైన్స్ ఫేర్ అంటే సివి రామన్ గారి జయంతి సందర్భంగా ఫిబ్రవరి 28వ తేదీ జరుపుతాము. కానీ ఫిబ్రవరి 28వ తేదీ మేము డిసైడ్ అయ్యి ఈ 6 డేస్లో చాలా గొప్పగా దాదాపుగా 250 మంచిగా ఎక్స్పెరిమెంట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ పిల్లలు అదేవిధంగా దాంతోపాటు ఈ పేరెంట్స్ కూడా ఎంతో కృషి చేసి మాకు సహకారం అందించారు. ఈ ఎక్స్పెరిమెంట్లకి సహకరించినటువంటి పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదములు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. టీచర్స్ యొక్క కృషిని బట్టి కూడా ధన్యవాదాలు. మా టీచర్స్ రాత్రి పగలు ఫోన్ల ద్వారా పేరెంట్స్కి తెలియపరిచి పేరెంట్స్ని మోటివేట్ చేసి మా టీచర్లు కూడా ఎంతో కష్టపడ్డారు. కాబట్టి మా యొక్క టీచర్స్కి మరియు పేరెంట్స్కి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సైన్స్ ఫేర్ సందర్భంగా పిల్లలు ఉన్నటువంటి జ్ఞానం అంటే అబ్నార్మల్గా ఉన్నటువంటి ఈ పిల్లలందరూ కూడా ఊహించినటువంటి మంచి నాలెడ్జ్ పొజిషన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది ఎలా కనుక్కోవడం అనేది, ఎలా చేయాలి అనేది ఒక ప్రాముఖ్యత. కాబట్టి ఎంత ప్రాముఖ్యత గురించి ఈ పిల్లలు ఈ చిన్న వయసు నుంచి సైంటిస్టుగా ఎదిగేంత వరకు ఈ ఆలోచన పెంపొందించాలని బెవింగ్టన్ స్కూల్ యొక్క యాజమాన్యం కూడా ప్రతి పిల్లవాడిని డెవలప్ చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ ఎలాగా మనం ప్రతి ఒక్క స్టూడెంట్ స్కిల్ ఉంటుందో ఆ స్కిల్ ఎలాగ డెవలప్ చేస్తామో ఈ సైన్స్ ప్రోగ్రామ్ కూడా అలాగే చేయడం జరిగింది దాని ఉద్దేశంగా. ఇదే విధంగా మనం ప్రతి సంవత్సరం యాన్యువల్ డే కాకుండా అవార్డ్స్ డే కూడా చేస్తాం. ఇది కూడా ప్రతి స్టూడెంట్ ఉన్నటువంటి ఒక టాలెంట్ని గుర్తించి ఏదైతే వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంటే ముందు దాన్ని ఐడెంటిఫై చేసి ప్రతి అవార్డు డే, యాన్యువల్ డే అవార్డ్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మన స్కూల్ నందు జరుగుతున్నటువంటి ప్రోగ్రాంకి ఏదైనా ముఖ్యంగా యూజ్ చేసినటువంటి మన 1వ డివిజన్ కార్పొరేటర్ నాగరాజు గారికి మరియు బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి మేడం గారికి మరియు NRPSA అధ్యక్షులు సుబ్బన్ సార్ గారికి మరి మా తోటి కరస్పాండెంట్ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు బెవింగ్టన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఫేర్ని సెలబ్రేట్ చేస్తున్నాము. చాలా బాగా పిల్లలు చేసుకుని వచ్చారు. చాలా బాగుంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మా సైన్స్ ఫేర్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి ప్రతి పిల్లవాడిని అభినందించినందుకు చాలా థ్యాంక్స్. యువతని బాగా ఉత్సాహం ఈ కార్యక్రమాలన్నీ చేపించిన మన సారోళ్ళకు కానీ మేడమ్స్ కానీ అందరూ కూడా మా నమస్కారాలు. పిల్లల్ని ఈ విధంగా డెవలప్మెంట్ చేయడం రాబోయే రోజుల్లో ఈ చిన్నారుల భావి భవిష్యత్తు పౌరులుగా దిద్ది వీళ్ళందరినీ కూడా మంచి స్థాయిలో తీసుకుపోయేదానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలందరూ కూడా పేరెంట్స్ కూడా చూసి పిల్లలందరూ కూడా ఈ స్కూల్లో చేర్పించి
జాగ్రత్తగా చదివించుకొని ప్రతి పెద్దలు కూడా ప్రతి పిల్లల్ని చదివించి ముందు ఈరోజు విద్య లేనిదే భవిష్యత్తు లేదు అనేది ప్రపంచం అంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా పిల్లల్ని జాగ్రత్తగా చదివించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మన ప్రిన్సిపాల్ గారు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. 2025వ సంవత్సరం సైన్స్ డేకి అధ్యక్షత వహించినటువంటి డ్రైవింగ్ స్కూల్ ఓనరు మరి టీచరు అయినటువంటి భాస్కర్ సార్ గారికి, అదేవిధంగా మన డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు అందరికీ మరియు ఇక్కడికి ఎన్ని గవర్నమెంట్ స్కూలు మన ఊళ్ళో ఉన్నా ప్రైవేట్ స్కూలు పిల్లలకి చదువు బాగా చెప్తారని నమ్మి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చేర్పించిన వాళ్ళ తల్లిదండ్రులందరికీ నా వందనం, అభినందనం. ఎందుకంటే మన ఊరు చాలా పేద ఉన్నటువంటి ఊరు. మన ఊళ్ళో మన అరసుగరమ్మ మధ్యలో మన ఊళ్ళో ఎక్కువ మంది వేవర్స్ ఉన్నారు. ఈ వేవర్స్ పరిస్థితి ఏంటంటే అటు చట్టానికి వారు, ఇటు నాటానికి వారు శ్రీశేఖ సంవత్సరంలోనే ఉంటారు. నాకు 70 సంవత్సరాల వయసైనా నేను ఆ రోజు మా గ్రామంలో చూస్తున్నటువంటి వేవర్స్ అదే విధంగా ఉండిపోతున్నారే కానీ ముఖ్యంగా గవర్నమెంట్ కట్టిన తర్వాత చాలా మంది పిల్లలు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, మా వేవర్స్ పిల్లలు కూడా చాలా మంది చదువు. ఇప్పుడు ఆ రోజుల్లో మా తల్లిదండ్రులు మమ్మల్ని ఏమో తీసుకుని చదివిస్తే ఇప్పుడు నెలకి ఫీజు కట్టి ఆ ఫీజు ఖర్చు బరాయిస్తూ మిమ్మల్ని ఆరోగ్యంగా చూడగలిగిన శక్తి కేవలం చదువు వల్ల మాత్రమే వచ్చిందమ్మా. అబ్బాయిలు మీరు కూడా నేను చెప్పింది అర్థం చేసుకుని ఈ ప్రైవేట్ స్కూల్లో 400 మంది విద్యార్థులు ఉన్నారు అంటే అది మన హెడ్ మాస్టర్ గారి గొప్పతనమని చెప్పక తప్పదు. చిన్న స్కూల్గా ప్రారంభించి ఎన్నో బాధపడి ఈ స్టేట్కి మన ప్రైవేట్ స్కూల్ చెప్పారు. మీరు కూడా అమ్మాయిల 1వ తరగతి ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ యొక్క చదువు ఎలా జరుగుతుంది, వాళ్ళ తెలుగు ఎంత మాత్రం మాట్లాడతారు, ఇంగ్లీష్ ఎంత మాత్రం మాట్లాడతారు, అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని మీ అందరినీ టీచర్స్ని, తల్లిదండ్రులని, పిల్లకాయలని అందరినీ కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నారు. జై హింద్. Good morning, ma'am. I am studying LKG. My class teacher name is Reena ma'am. My father name is Mango. Mango is a national fruit of India. Thank you. Hello, ma'am. Welcome to Bennington English Medium School. Welcome to
project name is Bodycon. Morning ma'am, good morning sir. My name is Sahil. I am studying LKG. My project name is my house, bedroom to sleep, kitchen room to cooking, living room to watching TV, bathroom to showering daily. Sir, good morning, sir. My name is Chaitanya Kumar. I am studying LKG. My project name is my family. Thank you. Welcome to our Babington Science Expo. My name is Charishma. I am third class in Babington English Medium School. Our project name is hydraulic lift. The first row behind hydraulic lift is process principle. We see is involves a platform hydraulic lift. Welcome to our Babington Science Expo. My name is Pradesh. I am third class in Babington English Medium School. Our project name is Mini Air Cooler. The project was built a small portable device that cools air using the principle of evaporative cooling. Thank you. Madam, I am studying fourth class. My school name is Babington English Medium School. My name is P. Chanukya Reddy. My name is hydroponics farming. At this hydroponic is a method of growing plants in nutrient-rich water solutions without the need for traditional soil-instead plants. Even simple is suspended in air. They use nutrients irrigation. Thank you for all. Krishita, I am studying fourth class. My school name is Babington English Medium. My project name is Type of Houses. From my name is Ashiya. I am studying 5th class. My school name is Babington English Medium School. Today my topic is Swachh Bharat. Swachh Bharat was 2nd October 2014. Swachh Bharat why? My school name is Babington English Medium School. Today my topic is layers of earth. Troposphere. Of the atmosphere starting at ground. Thank you, sir. What is that? Yellow signal says get ready, driving. Green says go. We use periscope in different ways, like submarines and army vehicles. Thank you for using my project. Good morning everyone. My name is Rama. I am studying in 7th class. My school name is Babington English Medium School, and today I am going to speak few words of the Chandrayaan 3. Chandrayaan 3 means moon vehicle in Sanskrit.
in Sri Chandra-3 is India's 3 moon mission. It was conducted by ISRO. It was sent into the space on 14th July 2023. It was launched the Satish Dhawan Space Center. It was successfully launched on 23 August 2023. My name is Ijanish. I am studying 8th class in Bevington English Medium School. My project name is Monocot and Dicot Roots. Monocot root అనేది చిన్న ప్లాంట్స్ కి ట్రీస్ కి ఉండేది రూట్. డైకాట్ రూట్ అనేది పెద్ద పెద్ద ప్లాంట్స్ కి ఉండే రూట్. ఇది నా ప్రాజెక్ట్. My name is Satya. I am studying 8th class in Bevington English Medium School. Today my topic name is Rhizobium. Rhizobium is a rhizobium steering fungi. Its base is beans, species, etc. They have symbiotic relationship. Thank you. మీరు Everyone, my name is Vijayashi. I am studying 9th standard. Today my project name is Intersection of Kidneys. Kidneys remove the waste products from our body, and this is the kidney's major excretory organ in our body. This kidney has reddish brown in color. The main part of body is kidney. Kidneys filtrate water and exits from the body. Thank you. నేను 9th స్టాండర్డ్ చదువుతున్నాను బెవింగ్టన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. నా ప్రాజెక్ట్ పేరు ఏమంటే రెయిన్ డిటెక్టర్. రెయిన్ డిటెక్టర్ వల్ల హెల్ప్ ఏంటంటే రెయిన్ ఎప్పుడైతే మన సెన్సార్ మీద పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా సెన్సార్ అనేది మోగుతుంది. దానివల్ల మనకి బట్టలు తీసుకోవడానికి కొంచెం సులువుగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందని ఈ రెయిన్ డిటెక్టర్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ స్కూల్లో టీచర్లు కానీ అదే ఇళ్ళకాడ కూడా తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా పిల్లకాయ చేత ఈ విధంగా చేయించడం మేము ఇప్పుడు చూసిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి పనులు ఈ మేడములు కానీ అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఈ పిల్లకాయలకి సహకరించి ఈ విధంగా మనం ఎప్పుడు చూడనంటి అన్ని కూడా వీళ్ళు ఈరోజు మాకు చూపించినందుకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఒక పిల్లవాడు చేసింది ఇంకొక పిల్లవాడు చేయకుండా మొత్తం కూడా వీళ్ళకి ఆ విధంగా చెప్పి చేయించినందుకు ఇక్కడ భాస్కర్ సార్కి వాళ్ళ మేడం గారికి ఇక్కడ స్కూల్ చదివిస్తున్న అందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే చాలా దగ్గర మేము చూస్తుంటాం కూడా ఇటువంటి ప్రోగ్రాం చేసిందే ఇంకొక దగ్గర చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉండిందే ఇంకొక అమ్మాయి ఇంకో అబ్బాయి చేస్తుంటారు. కానీ అట్లా కాకుండా అన్ని కూడా మార్పులు ఉండి అదేవిధంగా అందరినీ కూడా ఆకర్షించే విధంగా ఈ ప్రోగ్రాం చేసినందుకు ఈ పిల్లకాయని ఇంకా కూడా బాగా చదివించి వాళ్ళు ఇంకా చైతన్యవంతం చేసి వాళ్ళందరినీ కూడా మంచి విద్య విధానంగా నడిపించే విధంగా రాబోయే రోజుల్లో ఈ స్కూలు ఇంకా అభివృద్ధి చెంది ఇక్కడ చుట్టుపక్కల పిల్లలందరూ కూడా అనుకూలమైన విధానంతో అనుకూలమైన ఫీజులతో భాస్కర్ సారు ఇంకా అందరినీ కూడా ఆకట్టుకొని ఈ స్కూల్ని ఇంకా అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఈ పిల్లలందరినీ కూడా అభివృద్ధి పదవులు నడిపించి మంచి ఉద్యోగస్తులు చేసే విధంగా మంచి విదేశాలకి వెళ్ళే విధంగా ఇక్కడ టీచర్లు వీళ్ళందరినీ కూడా ఆ విధంగా చదివించి వాళ్ళందరినీ కూడా డెవలప్ చేసేయాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా ఈ భాస్కర్ సార్ని అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. Good afternoon everyone. I am Monica. So I am from this Bevington English Medium High School. I am working as a high school maths and science teacher. So today Saturday we are celebrating the science fair. So actually a lot of projects are submitted by our school children. So and also every teacher and every parent are actively and enthusiastically they are participating in this science fair. So and also we are excited that the chief guests from all over the Nellore city, so all are invited for our science exhibition,
है. So there are lot of science models, experiment models. So you know that science are developing a lot in today's world. So every students, we encourage every student to participate in this program, and we wish them all the best for showcasing their projects. So we wish all the best, and beyond this, today we are celebrating Women's Day. So I wish all the audience happy Women's Day. Thank you for giving me this opportunity. Mike Ichid, sir. Tell me. I am studying UKG. My project name is Our Family. Thank you. Huh? That's very good. గట్టిగా చెప్పమ్మా. ఈ ప్రాజెక్ట్ కింద ఒకసారి చెప్పండి అందరికీ. ఇది మీ ఇంట్రడక్షన్. My project name is About I. ఈ ప్రాజెక్ట్ కింద ఒకసారి జనాన్ని చెప్పండి. Project Hey, name your name please tell. is Sarnath. My name is. Welcome to our Bevington English Medium School. My name is Srija. I am studying 2nd class. My project name is Vitamins Fruits. Winter season fruit. Strawberry contains vitamin C. Strawberry is very sweet. Strawberry used to make jam. Pineapple is the summer season fruit. Pineapple contains vitamin C. Pineapple is very sweet. Pineapple used to Barsha. I am studying 2nd class. Today my project name is Types of Trap Pollution. Types of trap pollution: land, water, air. Thank you. I am studying 2nd class. Today my project name is Water Purification. The layers of stone, coal, sand and cotton work together. Each cleaning the water. Thank you. అమ్మాయి బాబా ఏం చదువుతున్నా చేసి ఈరోజు ప్రజెంటేషన్ చేస్తున్నారు. వీ కెన్ డిఫరెంట్ ఆఫ్ మోడల్స్, మొత్తం 270 మోడల్స్ ఈరోజు ప్రదర్శన నిలబడ్డాయి. మిద్దె పైన కూడా కొన్ని రూమ్లో సెట్ చేస్తున్నాయి. మొత్తం 270 ఎగ్జిబిట్స్ పెట్టి పిల్లలు చాలా కష్టపడి పిల్లలందరూ కూడా నేర్చుకొని ఈరోజు ఎగ్జిబిట్ చేయడం చాలా ఆనందకరం. సైన్స్ దినోత్సవం 28 అయినా కూడా ఈరోజు ఉమెన్ డే సందర్భంగా పెట్టాలని భాస్కర్ సార్ ఆలోచిస్తూ ఈ కొంచెం అభినందన. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు డెవలప్మెంట్ ఉండాలి, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. మీరు ఈ విధంగా మనం ఆలోచించి ముందుకుపోతుంటే విజ్ఞానం బాగుంటుంది. ముందు రోజుల్లో బాలగోల్డ్ డైరెక్టర్ గారు మేడం సహాయం అయితే బాగుంటాయి. దానిని నెక్స్ట్ ఇయర్ సైన్స్ డే మేడం గారు ఆందోళన నడుస్తుంది. దాంట్లో కూడా మీరు పెట్టగలిగితే మంచిగా మీరు విన్నయ్యి మేడం ఢిల్లీ దాకా ఆల్రెడీ చాలా మంది విద్యార్థులు పంపించున్నారు. మీరు కూడా చేరాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భాస్కర్ సార్ గారికి మరి వీరందరికీ కూడా అందరికీ నమస్కారం. మూడు గురించి మాకేం తగ్గ తెలియదు. పిల్లలందరూ బాగా చేస్తున్నారు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు చేసి ఇప్పుడు చేసేనుకోండి ఇంకా బాగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. ముందర మీ అందరికి కూడా సైన్స్ ఎగ్జిబిట్స్ బాగా ప్రదర్శించినందుకు మీ అందరికి అభినందనలు తెలుపుకుంటూ, దాని వెనకాల ఉన్న ఉపాధ్యాయులు, తర్వాత మమ్మల్ని ఇక్కడికి పిలిచిన మీ బెల్లింగ్టన్ మీ కరెస్పాండెంట్ గారు, తర్వాత మేడం గారు, మీ ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సైన్స్ ప్రదర్శనని నిర్వహించినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, పిల్లలు బాగా చేశారు. అన్ని దాదాపుగా అన్ని చూసాం మేము. ఎక్స్ప్లెయిన్ కూడా బాగానే చేస్తున్నారు. అసలు ఈ రోజుల్లో ఇలాంటి ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం అనేది కూడా చాలా కష్టం. మీకు తెలియాలి అసలు సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎందుకు పెడతారు ఏంటి అనేది. సైన్స్ ఏంటంటే అసలు మనం లేచినప్పటి నుంచి అన్ని సైన్సే. మీ చేతిలో మొబైల్, కరెంట్, వాటర్ ఎలా వస్తుంది మీ చేతులకి, ప్యూరిఫై వాటర్, ఏది కావాలన్నా సైన్స్. బ్యాక్ ఏముంటుంది, సైన్స్ ఉంటుంది.
ఎన్నో యుగాల నుంచి కొంతమంది సైంటిస్టుల వాళ్ళు వర్క్ చేస్తే వాళ్ళు ఇన్నోవేటివ్ గా అన్ని ఆలోచిస్తే ఒక బల్బ్ ఒక లైట్ వెలిగిందంటే లైట్ లో వాటర్ రావాలంటే ఫోన్లు రావాలంటే ఫోన్ల తర్వాత ల్యాండ్ ఫోన్ తర్వాత టీవీల తర్వాత ఇంకా మీకు తెలుసు మొబైల్లోనే మనం అన్ని చూస్తాం. ఓన్లీది సైన్స్ లేని జీవితం ఉండదు. మీకు అదే తెలియదు, లేచినప్పటి నుంచి మన సైన్స్ అంటే ఏంటో తెలియకుండానే వాళ్ళు చేసిన ఇన్నోవేటివ్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. దాన్ని అవుట్పుట్ అంతా మనం ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి, ఇవన్నీ చేయించింది ఏంటంటే ఎక్కడైనా కూడా మీకు అబ్జర్వేషన్ ఇన్నోవేటివ్ థాట్స్ ఉండాలి. అంటే ఇది ఇలానే ఎందుకు ఉండాలి, ఇంకోలాగా చేస్తే ఇంకా తక్కువ ఖర్చులో చేస్తే తర్వాత ఎన్విరాన్మెంట్ లో దొరికిన వాటితో దొరికిన మెటీరియల్ తో చేస్తే ఏంటి మనకేంటి ఏమవుతుంది, మన సొసైటీకి ఏం చేయాలి, ఉన్న కరెంట్ కానీ కరెంటు ఇప్పుడు మనకి ఎలా వస్తుంది, వాటర్ వల్ల అదేంటి ఆటం వల్ల వీళ్ళు వస్తుంది అనమాట. కానీ కాకుండా చెత్త వల్ల ఎలా వస్తుంది, వేస్టేజ్ వల్ల ఎలా వస్తుంది, వేస్టేజ్ ని ఏం చేయాలి, ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఆలోచనలు ఉండాలంటే ఎందుకు ఇలాగే ఎందుకు ఉండాలి అనేది మీలో అదొక క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ మీరే వెతుకుంటారు. తప్పకుండా మీరు దాని చదువు కూడా ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ మీరు ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది చాలా అవసరము. అది డెవలప్ చేయడానికి ఇలాంటి సైన్స్ ప్రాజెక్ట్స్ మీ చేత సైన్స్ టీచర్లు కానీ ఇలా చేసి అంటే మీ ఎంకరేజ్మెంట్ కోసం అలాంటి వాళ్ళని పిలుస్తుంటారు. సో మీరు నేర్చుకోవాల్సింది అంటే ఏదైనా ప్రోడక్ట్ చూసినప్పుడు దాని వెనకాల హిస్టరీ అంతా తెలుసుకోవాలి. మీరు ఎవరు ఎలా చేస్తే ఈ ప్రోడక్ట్ మన చేతిలోకి పర్ఫెక్ట్ గా వచ్చింది, ఇంకా దీనికి ఏమైనా ఖర్చు తగ్గించి ఇంకా పర్ఫెక్ట్ గా మనం చేయగలమా, ఎందుకంటే ఇప్పుడు అవసరాలు చాలా పెరిగినాయి మనకి. మంచి ఫుడ్, మంచి వాటర్, మంచి కరెంటు, ఇవన్నీ కూడా చాలా అవసరాలు, చాలా చాలా అవసరాలు. ఏసీలు, ఆ ఏసీలు కాకుండా ఆ కూల్నెస్ ఇచ్చేదానికి మనం ఏమైనా చేయగలమా, ఏసీ అంటే చాలా ఖర్చు అయిపోతుంది, చాలా కాస్ట్లీ, కాకుండా మనం ఏమైనా చేయగలమా, ఇలాంటివన్నీ ఆలోచించిన అప్పుడు మీరు ఆ సైన్స్ డేకి ఒక అర్థం ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇలా థింకింగ్ ఉండి మీరు ఇంకా ముందర మంచి ఎక్స్పెరిమెంట్స్ చేసి అవన్నీ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనకు సైన్స్ డే వల్ల ఉపయోగాలు ఉంటాయి. అలాంటి అవకాశం ఇచ్చిన మీ సార్కి మరొకసారి మమ్మల్ని అందరినీ ఇలా పిలిచినందుకు మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం కలిసిన ఉద్దేశము పిల్లల యొక్క ఫంక్షన్. ఇది ఎలాంటి ఫంక్షన్, పిల్లలది. సో సైన్స్ ఫెయిర్ అంటే ఒక పండగ, ఫెయిర్ అంటే ఒక పండగ. ఎలాంటి పండగ, శాస్త్రీయుక్తమైన సైన్స్ ఫెయిర్. ఇలాంటి పండగని మీ స్కూల్లో జరపడం చాలా సంతోషకరం, దానికి మమ్మల్ని ఆహ్వానించడం ఇంకా సంతోషకరము. సో సార్ భాస్కర్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ వచ్చిన పేరెంట్స్ ప్రతి ఒక్కరు మీ సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి సార్ ఈ సక్సెస్ చేస్తున్నారు. ఇందాకే చెప్పారు, టీచర్ చెప్పారు 1 వీక్లో చేశారు ఈ ప్రోగ్రామ్ అన్నారు. 1 వీక్ అంటే ఇట్స్ వెరీ, ఏం చెప్పొచ్చామంటే దే షోన్, ద టీచర్స్ షోన్ దేర్ హార్డ్ వర్క్. 1 వీక్లో చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్, ప్రోగ్రామ్, బట్ వీ టేక్ ద లాంగ్ టైం, చాలా లాంగ్ టైం తీసుకుంటాము. కానీ ఇక్కడ 1 వీక్లో చేస్తారు అంటే చాలా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ పార్టిసిపేట్ హియర్ అండ్ ద టీచర్స్ హూ సపోర్టెడ్ దెమ్ అండ్ ద పేరెంట్స్ హూ ఆర్, ఎవరైతే పేరెంట్స్ ఇంత ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే టీమ్ వర్క్ అంటాము. ఈ టీమ్ వర్క్లో ఎవరెవరు ఉన్నారు, మెయిన్గా టీచర్స్ అండ్ స్టూడెంట్స్, పేరెంట్స్. మేనేజ్మెంట్కి ఈ 3 పిల్లర్స్, వీళ్ళ 3 సపోర్ట్ లేకపోతే మేనేజ్మెంట్ మేము 100 అంటాము, కానీ చేయాల్సింది మీరే. డెవలప్మెంట్ చేయాల్సింది, ఇంప్లిమెంట్ చేయాల్సింది మీరే. మీరు కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే మేము అనుకున్న తీసుకోలేము. సో మీ టీచర్స్ యొక్క సపోర్ట్ ఎల్లప్పుడూ మేనేజ్మెంట్కి అలాగే ఉండాలి. ఎప్పుడన్నా మేనేజ్మెంట్ మీకు వర్క్ చెప్పారంటే దట్స్ నాట్ ఫర్ అవర్ సేక్, మన కోసం కాదు, అది పిల్లల యొక్క అల్టిమేట్ మన గోల్ ఏముంటుంది, పిల్లల యొక్క ఫర్దర్ ఫ్యూచర్ కోసమే చెప్తాం. కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ని మీరు సక్సెస్ చేయాలి. అలాగే స్టూడెంట్స్, మీరు కూడా ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఇప్పుడైతే ఎలా డెడికేట్గా వర్క్ చేశారో అలాగే మీ యొక్క సాయశక్తులు ప్రయత్నించి వర్క్ చేస్తే మీరేమవుతారు, అక్కడ హైలైట్ అవుతారు. సో ఇప్పుడు ప్రోగ్రామ్ చేశారు కదా,
మీ తప్పన ఎలా ఉండాలంటే నా ప్రాజెక్ట్ అందులో బాగా కనిపించాలి. సో చాలామంది బాగా చేశారమ్మా, ఇట్స్ నాట్ దట్ వన్ చేయలేదని కాదు, ఇంకా టాప్లో రావాలని అనుకుంటే ఖచ్చితంగా డెవలప్ అవుతాం. అలాగే పేరెంట్స్ మీరు కూడా లాస్ట్ మూమెంట్లో చెప్పారు అలా అనుకోబోకండి. ఈ స్కూల్ అంటే రన్ చేయాలి అంటే ఇట్స్ చాలా క్రైటీరియాస్ ఉంటుంది. ఒక వర్క్కి ఒకే వర్క్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది. స్కూల్ అంటే ప్రతిదీ. సో మీకు ఒక వర్క్ ఇచ్చాము అంటే పిల్లల గురించి యూ డోంట్ మైండ్ దట్ వన్ ఇలా అనుకోబోకండి. ఏంటి వారం కిందమే కదా ఇచ్చింది, మాకు వస్తువులు దొరకవు కదా, అలా అనుకోకుండా ఎవరైతే ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి పేరెంట్ కి, తల్లిదండ్రులకి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు నైట్ ఫోన్ చేసి సార్ ఈ విధంగా స్కూల్లో సైన్స్ పెట్టింది సార్, మీరు తప్పగా రావాలని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని గుర్తుపెట్టుకొని కాల్ చేసి పిలిచింది సార్, చాలా ధన్యవాదాలు సార్. అదేవిధంగా మా సార్ కూడా పాపం ఫోన్ చేసి రమ్మంటే నేను చెప్పలేదు, అదే సార్ నెంబర్ ఇవ్వండి నేను ఏం చెప్పాను. సో గుర్తుపెట్టుకుని పిలిపించారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ మా సైన్స్ ఫేర్ అంటే ఎందుకు చేస్తున్నారు చెప్పండి, వై? మీ దగ్గర నుంచి టాలెంట్ రాబడ్డానికి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని స్కూల్స్ మ్యాక్సిమం ట్రై చేస్తుంటారమ్మా బాగా చేయాలని. కాకపోతే ఇక్కడ ఒకటే హైలైట్, సారు ఒక వారం ఇచ్చారు, ఒక వారంలోనే మీరు ఇంత చక్కగా చేస్తే ఇఫ్ యూ గివ్ 1 month or 2 months or 3 months మీరు ఇంకా ఎంత బాగా చేస్తారని థింక్ చేస్తున్నాను. ఎందుకంటే మా స్కూల్లో బిఫోర్ ఇయర్ స్టార్టింగ్ చెప్పేస్తాను ఈ ఇయర్ మనకి ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయని, నైస్గా చేసుకుంటారా అండి లాస్ట్ మన డేట్ ఇస్తే చెప్తాను. కానీ ఇక్కడ 1 week ఇంత బాగా చేశారంటే సారు 1 month 2 months 3 months ఇంకెంత బాగా చేస్తారు అనేది చిన్న ఐడియా వస్తుందమ్మా. దానికి హార్డ్ వర్క్ చేసింది బాగా టీచర్స్, సపోర్ట్ చేసిన పేరెంట్స్, అదేవిధంగా మన పిల్లలు కూడా చాలా చక్కగా ఇంట్రెస్ట్గా వచ్చి కూర్చున్నారు. లోపల చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా కూర్చొని నవ్వుతూ కూర్చున్నారు. మెయిన్ చిన్నపిల్లలు కూర్చోవడం పెద్ద విషయం ఇది, ఎందుకంటే వాటర్ కానీ పాస్ చేస్తుంటారు. సో ఇంత అద్భుతమైన ప్రోగ్రాన్ని మా పిలిచినందుకు మా బెవింగ్టన్ భాస్కర్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నామండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాము సక్సెస్ కావడానికి ఒక మహిళే ముఖ్య అతిథిగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉపాధ్యాయురాలే. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకుండా పిల్లలు ఎవరు కూడా ముందుకు సాగలేరు. సో అలాంటి మహిళలందరూ కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని చాలా ఉన్నతంగా సక్సెస్ చేయడం జరిగింది. ఇందుకు ఎంకరేజ్ చేసినటువంటి బెవింగ్టన్ స్కూల్ కరస్పాండెంట్ భాస్కర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అంతేకాకుండా ఈరోజు పిల్లలందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎక్స్పెరిమెంట్లు చేసుకొచ్చారు. ముందుగా వాళ్ళందరికీ కూడా క్లాప్స్ కూడా నెంబర్ చిల్డ్రన్స్ ఇంకా బాగా ఎనర్జీ మంచి రిజల్ట్ వచ్చినందుకు మీ చేత మీ క్లాప్స్ కొట్టడము, అదేవిధంగా మీరు చేసిన ప్రాజెక్టు వచ్చినట్టు గెస్ట్లు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. సో కాబట్టి అందరికీ కూడా ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎక్కువ చేయాల్సింది కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా వర్కింగ్ మోడల్స్ చేసుకురావడం చాలా అభినందనీయం. ఎందుకంటే వర్కింగ్ మోడల్స్ తయారు చేయాలంటే మినిమం 15 to 20 days పడుతుంది. కానీ ఇక్కడ సారు 1 weekలోనే రెడీ ప్రిపేర్ చేయించారంటే చాలా గొప్ప విషయం. మేము కూడా సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది మొన్న 28th, కానీ మాకు 1 month పట్టింది. February 1st to 27th వరకు ప్రిపరేషన్లో ఉంటేనే 28కి రెడీ కాగలం. కానీ సార్ 1 weekలో రెడీ చేయించారంటే దీని వెనక నిజంగా పేరెంట్స్ కృషి అయితే వాళ్ళ సపోర్టు, అలాగే పిల్లల యొక్క ఇంట్రెస్ట్, అలాగే బెవింగ్టన్ స్కూల్ స్టాఫ్ మెయిన్గా స్టాఫ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకపోతే వాళ్ళ యొక్క కృషి లేకపోతే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఈ యొక్క సైన్స్ ఫేర్ని జరగడం అనేది దానికోసంగా వాళ్ళని ఎంత అభినందించినా కూడా తక్కువే అవుతుంది. కాబట్టి ఈ యొక్క
ప్రోగ్రామ్ని నిర్వహించిన దానికి మా యొక్క బెవింగ్టన్ కరెస్పాండెంట్ భాస్కర్ సార్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నిజంగా భాస్కర్ సార్ ఒప్పుకోవట్లేదు, కానీ ముందు ప్రయారిటీ లేడీస్కి ఇవ్వాలండి, మహిళలే. అంటే ఎందుకనంటే అండి, ఈరోజు మగవాళ్ళు అంటే మేము మార్నింగ్ టు ఈవినింగ్ కష్టపడని చెప్పట్లే, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము రెస్ట్ తీసుకుంటాం. కానీ లేడీస్ అలా కాదండి, మళ్ళీ మాకు వాళ్ళకి నైట్ ప్రిపేర్ చేయడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తేనే మేము ఒక నిజంగా వాళ్ళు లేకపోతే పరిస్థితి అది వర్ణనాతీతం. కాబట్టి నిజంగా అది తల్లి కావచ్చు, అంటే వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం ఈ రోజు ఇక్కడ నిలబడగలుగుతున్నాం. కాబట్టి ఆ యొక్క గొప్పతనం అంతా కూడా మహిళలు. కాబట్టి మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క